ఇది మీరు జగనన్న గోరు ముద్ద అమలు చేశారు కదా సార్, దానికి సంబంధించింది వార్త ఇది. జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు ప్రథమ బహుమతి ఏపీకి శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జోయా అలీ రిజ్వీ చేతుల మీదుగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏపీ పాఠశాల విద్యాశాఖ నోడల్ ఆఫీసర్ హేమారాణి, ఆరోగ్య శాఖ నోడల్ అధికారి దేవి, శిశు సంక్షేమ నోడల్ ఆఫీసర్ శ్రీదేవి అందుకున్నటువంటి దృశ్యాలు సార్. అద్భుతంగా జగనన్న గోరు ముద్ద అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో వచ్చినటువంటి అవార్డు ఇది. అదే గోరు ముద్దకి ఈరోజు పేరు మార్చారు. ఫస్ట్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అన్నారు, మెనూ కూడా ఇచ్చారు సార్. డొక్కలు ఎండిపోతున్నాయి పిల్లలకి, అసలు మెనూ కూడా ఇచ్చారు. మరి ఈరోజు సోమవారం కదా సార్, సోమవారం కూరగాయల పలావు, కోడిగుడ్డు కూర, వేరుశెనగ, బెల్లం చెక్కి, మరి ఆ పిల్లలకి అన్ని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారు. మరి ఈ స్కూల్లో పేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, మధ్యాహ్న బడి భోజనం పవన్ కళ్యాణ్ గారు అనమాట. డొక్కా సీతమ్మ గారి పేరుని ఈరోజు చెడగొట్టి డొక్కలు ఎండబెడితే వీళ్ళు డొక్కా సీతమ్మ గారు నిజంగా ఎవరు ఎంతమంది వెళ్ళినా కూడా అన్నం పెట్టేటటువంటి ఆ డొక్కా సీతమ్మ గారి పేరుని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి పెట్టి చెడగొట్టిందని చెప్పాలి సార్. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే సోమవారం హాట్ పొంగలు, ఉడికించిన గుడ్డు లేదా వెజిటేబుల్ పలావు, గుడ్డు కూర, చిక్కి సోమవారం రోజు. సో దాన్ని లేదో పేరు మార్చారు, మెనూలో కూడా కొంచెం చేంజెస్ చేశారు. మరి ఇది పెట్టాలి కదా పిల్లలకు. మీరు సరే మెనూలో చేంజ్ చేసినా ఏదో ఒకటి అన్నా కనీసం పిల్లలకు పెట్టాలి కదా. ఎంత దారుణం అంటే సార్, ఇంకొక చోట అయితే ఇప్పుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈరోజు చంద్రశేఖర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మొన్న ఒక ఆర్టికల్ వచ్చింది సార్. పిల్లలు 600 చపాతీలు వండారు సార్, వాళ్ళందరికీ వాళ్ళే వండుకుంటున్నారు. పిల్లలు చపాతీలు వండుకోవడం ఏంటి సార్? మరి ఏం చేస్తారు, ఇంటి దగ్గర తెచ్చుకోలేని వాళ్ళు అక్కడ పిల్లలందరూ చూడండి కాదండి, పిల్లలు చూడండి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం చెంచు గిరిజన గురుకుల పాఠశాల. ఇక్కడ విద్యార్థులు కూర్చున్నది భోజనానికి కాదు, ఇక్కడ అందరూ భోజనాలు చేయాలంటే విద్యార్థులు గడి తెప్పాల్సిందే. ఇక్కడిది నిత్యకృత్యం, ఇది అందరికీ తెలిసిందని తెలియనట్టే ఉంటారు. ఆదివారం ఉదయం అల్పాహారం మెనూలో చపాతీలు ఉండటంతో విద్యార్థులు దాదాపుగా 600 చపాతీలు చేసుకొని పిల్లలు వాళ్ళందరికీ వాళ్ళే చపాతీలు వాళ్ళందరికీ వాళ్ళే వండుకొని తినాల్సినటువంటి పరిస్థితి. ఇది ఈరోజు ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఒక సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ నిజంగా మనిషి పుట్టినాడైతే ఇట్లాంటి మాటలు మాట్లాడు సార్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలి. ఉపాధ్యాయులకి ఏమాత్రం కూడా చెప్పాలనేటటువంటి కోరిక పూర్తిగా నశించిపోయింది. విద్యార్థులకు వినాలనేటటువంటి ఆసక్తి నశించిపోయింది. చివరికి బైజూస్ ద్వారా ఇచ్చేసినటువంటి ట్యాబుల్లో పోర్ను చూసుకునేటటువంటి కర్మ తల్లిదండ్రుల పిల్లలకి దాపురించింది. మనిషేనా? మనుషులు మాట్లాడతారా? అసలు పిల్లలకి ఇచ్చినటువంటి ట్యాబుల్లో వేరే యాప్స్ ఏం ఓపెన్ కావు. మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎమ్మెల్సీ ఎట్లా అయ్యాడు? చదువుకున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధ్యాయులకి విద్యార్థులకి కలిపి మొత్తం విద్యార్థులకు 4,59,000 మందికి ఆయన బర్త్డే సందర్భంగా 2022 డిసెంబర్ 21 మా వేమూరు నియోజకవర్గంలోనే మా చుండూరు మండలంలోనే ఆ కార్యక్రమాన్ని ఓపెన్ చేశారు సార్. 4,59,000 మంది విద్యార్థులకి, అలానే ఉపాధ్యాయులకి అందరికి కలిపి 5,18,740 మందికి 5,18,740 అంటే దాదాపుగా 5,20,000 మందికి 8వ తరగతి చదివేటటువంటి విద్యార్థులకి ట్యాబుల్ని పంపిణీ చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 8వ తరగతి వచ్చింది కదా ఆ ట్యాబులు 3 ఏళ్ల పాటు వాళ్ళ దగ్గరే ఉండేటట్టు. ఏ కంటెంట్ దాంట్లో బైజూస్ కంటెంట్ తప్ప వేరే కంటెంట్ ఓపెన్ కాదు. ఈ మాత్రం మినిమం సెన్స్ లేకుండా కామన్ సెన్స్ బుర్ర బుద్ధి మొత్తం పోయి ఇష్టం వచ్చినట్టుగా పిల్లల పోర్న్ వీడియోలు చూస్తున్నాడు అని చెప్పి మాట్లాడతారా? ఎంత బరి తగ్గించారా తెలుగుదేశం వాళ్ళు? కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడతాడండి ఇలాంటి మాటలు? ఈ రోజు 5,40,000 విద్యార్థులు కాదు ఉపాధ్యాయుల దగ్గర కూడా ఎందుకంటే ఉపాధ్యాయులు దాంట్లో పోర్న్ చూస్తున్నారు, విద్యార్థులు పోర్న్ చూస్తున్నారని మాట్లాడతాడా? ఇంకా ఉపాధ్యాయులు కూడా చూసినట్టే కదా. 5 లక్షలు నెక్స్ట్ ఇయర్ ఒక 5 లక్షలు దాదాపు 10 లక్షల మంది పిల్లల దగ్గర ఈరోజు ట్యాబ్లు ఉంటే చూపించండి, ఎక్కడ ఓపెన్ అయిద్దాం చూపించండి సార్. ఇలాంటి మాటలు మాట్లాడతా పిల్లల్ని చెప్పాను కదా పిచ్చుకుక్కని విద్యా వ్యవస్థనంట ఉపాధ్యాయులకంట చెప్పాలని ఇంట్రెస్ట్ పోయిందంట. మీలాంటి వాళ్ళు ఉపాధ్యాయులు అయితే చెప్పాలని ఇంట్రెస్ట్ ఉండదు. పిల్లల్ని పోర్న్ వీడియోలు చూస్తారని చెప్పి మాట్లాడే నీలాంటి ఉపాధ్యాయులు ఉంటే పిల్లలకు చదువుకోవాలన్నటువంటిది ఉపాధ్యాయులకి చదువు చెప్పాలన్నటువంటి రాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి మాజీ దేశాధ్యక్షుడు ఇగ్నాజియా క్యాసిస్ ఐక్యరాజ్య సమితిలో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫోరం ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణలు చాలా గొప్పవి, ప్రపంచం అంతా దీన్ని పాటించమని చెప్పారు. నాడు నేడు కావచ్చు, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, అమ్మఒడి, ఈ కార్యక్రమాలన్నీ అలానే అందరూ కొనియాడుతూ ఉంటే
ఐక్యరాజ్య సమితికి వెళ్ళారు సార్ ఏపీ విద్యార్థులు. అవును. వెళ్తే విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందంటాడా? ఈ చదువుకున్నాడా ఇంకా గాడిదలు కాస్తున్నా మాట్లాడుతున్నారా? పిల్లలు పౌరు వీడియోలు చూస్తున్నారని మాట్లాడతారా? మిమ్మల్ని ఏ భాషలో తిట్టాలండి? అరే పిల్లలు చదువుకోవడానికి ట్యాబులు ఇస్తే పిల్లలు ట్యాబులు అంట ఏ రామోజీరావు మనవడు ట్యాబులు చూడట్లా? ఏ సార్ రాధాకృష్ణ మనవడు ఉన్నాడా? మనవరాలు ట్యాబులు చూడట్లేదా? ఏం పవన్ కళ్యాణ్ పిల్లలు ట్యాబులు చూడకూడదు? చూస్తారు. ఏం పేదవాడికి మాత్రం ప్రభుత్వం ట్యాబులు ఇవ్వకూడదు? ట్యాబులు ఇస్తే భ్రష్టు పట్టిపోతున్నారంట. మీరు భ్రష్టు పట్టి మీ ఆలోచనలు మీ మెదడు భ్రష్టు పట్టింది. కడుపుకు అన్నం తినేటటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి గలీజు భాష మాట్లాడుతూ ఉన్నారు. పిల్లల చదువుల గురించి మాట్లాడతారా అండి? పిల్లలకి ట్యాబులు ఇస్తే భ్రష్టు పట్టిందంట విద్యా వ్యవస్థ. ఈరోజు అందరూ కొనియాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్కరణని దేశమంతా కొనియాడుతుంది సార్. చూడండి ఒకసారి, మీకు ఇక్కడ లైబ్రరీ, ప్లే గ్రౌండ్, హైజెనిక్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్, యూనిఫామ్, స్టేషనరీ కిట్స్, బుక్స్ అందిస్తున్న విధానం చాలా బాగుందని చెప్పి ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ టు ఆల్ విధానం, ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ టు ఆల్ విధానం చాలా నచ్చిందని చెప్పి ఏపీ స్టాల్ని ఇంటర్నేషనల్ యూనిసెఫ్ ప్రోగ్రామ్ స్పెషలిస్ట్ అథేనా లౌబాచర్ సందర్శించి ఆంధ్రప్రదేశ్ గొప్పగా ఉందని చెప్పి ఐక్యరాజ్య సమితి కొనియాడితే, ఐక్యరాజ్య సమితికి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్థ భ్రష్టు పట్టిందా? పిల్లల చేత చపాతీలు వండించి పిల్లలకి గోరు ముద్ద కూడా పెట్టకుండా, కనీసం తిండి పెట్టకుండా, మళ్ళీ దానికి డొక్కా సీతమ్మ గారు లాంటి మహానుభావురాలు పేరు పెట్టి ఆ పేరుని మీరు భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు పేరు పెట్టినప్పుడు భోజనం పెట్టొద్దా? పేర్లు మార్చడమే మీకు వచ్చా? పిల్లలకు భోజనం పెట్టడం రాదా? పిల్లలకు భోజనాలు పెట్టలేనప్పుడు మీకు ఎందుకయ్యా ఈ పదవులు? పిల్లలకి ట్యాబులు తీసుకుంటారు, అప్పుడు మొత్తం ట్యాబులు వెనక్కి తీసేసుకొని అమ్ముకుంటారా సెకండ్ హ్యాండ్లో? అంతే. దీన్ని కూడా దోచుకోవడానికా? అయిపోయింది ఇంకా. సో ఎంత దారుణం సార్ నాకు అర్థం. పిల్లలకి ఎడ్యుకేషన్, ఎందుకంటే మీరు చూశారు కోవిడ్ లాంటి సిస్టమ్స్ నుంచి మనం ఎలా ఆ రోజు మనకి పిల్లలకి ట్యాబులు కానీ లేదంటే మొబైల్స్ కానీ లేనటువంటి సందర్భాల్లో ఇబ్బందులు పడకూడదు. తర్వాత ఫ్యూచర్ అంతా ఈరోజు ఎట్లా బైజూస్ కంటెంట్ అంట, బైజూస్ని ఏ జ్యూసో అన్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ఏ జ్యూసా? జగన్ జ్యూస్ అన్నాడు. మీ మనవడు బైజూస్ వాడలేదా? దేవాంశ్ గారిని అడుగుతున్నా, గుండెల మీద చేసుకొని చెప్పండి. మీరు బైజూస్ కంటెంట్ వాడలేదా? పేదవాడు మాత్రం బైజూస్, పేద పిల్లలు మాత్రం బైజూస్ వాడకూడదు. బైజూస్ కంటెంట్ ఇస్తా ఆ ట్యాబుల్లో వేరే ఏం ఓపెన్ కాదండి, కావాలంటే చెక్ చేయండి, తీసుకొని రండి. దాంట్లో ఏది ఓపెన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైతే మనం ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేస్తాం అవే ఓపెన్ అవుతాయి. మీ దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. యూట్యూబ్లో సినిమాలో పాటలో ఇట్లాంటివి చూడాలన్నా కూడా రావు. ఈ మాత్రం బేసిక్ నాలెడ్జ్ లేకుండా, సెన్స్ లేకుండా భ్రష్టు పట్టిపోయి మీ మెదడులో మీరు చూస్తూ ఉంటారు ఇంట్లో ఆ పౌరులు ఎవరైతే ఈ మాట్లాడుతున్నటువంటి వీళ్ళు చూస్తూ ఉంటాడు కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి. ఈ రోజు చూస్తూ ఉంటారు, వాళ్ళు చూస్తారని మీరు అనొచ్చు, పిల్లలందరూ చూస్తున్నారని వాళ్ళు అన్నప్పుడు Yes sir. ఆయన ఆ వయసులో చూస్తారని తప్పేం లేదు అనొచ్చు. పిల్లలు చూస్తారని ఆయన ఎలా చెప్తాడు? ఆయన వెళ్ళి చూసాడా? పిల్లలు చూస్తున్నప్పుడు, పిల్లలు చూస్తున్నప్పుడు ఆయన చూసాడా? వెళ్ళి తొంగి చూసాడా? చదువుకునే అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళకి ముక్కు పచ్చలారిన వయసు, ఆయన వయసు ఎంత? వాళ్ళ ముసలి వయసు సార్. కార్తీక్ కాలేజీ వయసులో ఈ పిల్లల్ని ఈ మాటలు అంటాడా? 8, 9 తరగతులు చదువుతున్నటువంటి పిల్లల్ని ఈ మాటలు అంటాడా? కడుపుకి అన్నం తింటలేదు సార్ వాళ్ళు. ఇంకా వాళ్ళ బతుకు ఖచ్చితంగా దేవుడు తగిన ప్రాయశ్చిత్తం చేయాలి. ఇట్లాంటి వాళ్ళకి, ఇంత పిల్లల మీద ఇంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ప్రసాద్ గారు.